ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలుస్తున్నాం. మనము క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకమైన మత్తయి సువార్త అధ్యయనాలను, ముఖ్యంగా ఉపమానాలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. నేటి ఈ పాఠంలో మరిన్ని ఉపమానాలను గురించి, అనగా పొలములో దాచబడిన ధనమును గూర్చి, మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని గూర్చి, మరియు సముద్రములో వేసిన వలను గూర్చి, అందులో ఇమిడి ఉన్న సత్యాలను గూర్చి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? ప్రియులరా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 34 నుండి 58వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలను గమనిద్దాం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీయు బోధింపలేదు. ప్రియులరా, ఇక్కడ లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అనే ఆ ప్రకటనను మనము బాగా గుర్తించుకోవాలి. మన ప్రభువు మనకు ఒక క్రొత్త సత్యాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఉపమానాల్లో వెల్లడిస్తున్న విషయాలు పాత నిబంధనలో ఇలా ఎన్నడూ వెల్లడి కాలేదు. ఇక మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. యేసు జన సమూహములను పంపివేసి తన శిష్యులను తన చుట్టూ చేర్చుకున్నాడు. ఆయన వారికి గురుగుల ఉపమానము యొక్క భావమును వివరించబోతున్నాడు. మనం ఇప్పటికే దానిని పరిశీలించాము, కానీ లేఖనములో 37 నుండి 40 వచనాల్లో చెప్పబడినట్లుగా దానిని మనం చదువుకుందాం. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు, గురుగులు ఏలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఇది మన నేటి క్రైస్తవ లోక స్థితికి ఖచ్చితమైన చిత్రం. నా ప్రభువు తన సూచనల్లో ఎప్పుడు తప్పిపోలేదు. ఇది అత్యంత ఖచ్చితత్వంతో నెరవేరింది. ఇక 41వ వచనాన్ని మనం గమనిద్దాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. మీరు చూడగలిగినట్లయితే 1000 ఏండ్ల పరిపాలనలో ఆ రాజ్యంలో దుష్టత్వం అనేది దాని వికారమైన తలనెత్తుతుంది, కానీ అది పూర్తిగా తొలగించబడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 42, 43 వచనాలను మనం గమనిద్దాం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. లేఖనాల్లోని ఈ కఠినమైన మాటలు ఆశ్చర్యకరుడైన మన ప్రభు యొక్క సౌమ్యమైన పెదవుల నుండి వచ్చాయని మనం గుర్తించాలి. చివరి 3 ఉపమానాలు అసాధారణమైనవి. అవి నేటి స్థితిలో పరలోక రాజ్యములోని కొన్ని విభిన్న కోణాలతో వ్యవహరిస్తాయి. ఇక పొలములో దాచబడిన నిధి ఉపమానాన్ని గురించి మనం గమనిద్దాం. 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఇక్కడ దాచబడిన ధనము అనేది ఇశ్రాయేలు.
పొలము అనేది లోకము. మనుషుడు అనేది ఇశ్రాయేలు జనాంగమును విమోచించుకోవడానికి తనను తాను అర్పించుకున్న మనుష్య కుమారుడు. ఇది సువార్తను పొందుకునే పాపిని గూర్చి కాదు, ఎందుకంటే సువార్త అనేది పొలంలో దాచబడలేదు. అయినప్పటికీ ఇశ్రాయేలు వాస్తవానికి నేడు ప్రపంచములో పాతి పెట్టబడిన స్థితిలో ఉంది. మీలో ఎవరో ఒకరు వారు ప్రస్తుతం ఒక దేశంగా ఉన్నారు కదా అని అనవచ్చు. వారు ఉన్నారు, కానీ వారు ఖచ్చితంగా ఒక పోరాటాన్ని కలిగి ఉన్నారు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నుండి తమ దేశాన్ని పొందే వరకు వారు దానిని పూర్తిగా అనుభవించలేరు. ఒకసారి ఇశ్రాయేల్లో జరిగిన ఒక శాస్త్రవేత్తల సదస్సుకు సంబంధించిన పత్రంలో ఒక ఆసక్తి కలిగించే అంశము ప్రచురించబడింది. అందులో ఆ సదస్సు వేదిక పై భాగంలో హీబ్రూ మరియు ఆంగ్ల భాషల్లో ముద్రించిన ఒక పెద్ద బోర్డు ఉండింది. దానిపై ఇలా వ్రాసి ఉంది: విజ్ఞాన శాస్త్రము ఈ గడ్డకు శాంతిని తీసుకొని వస్తుంది. ప్రియమిత్రమా, నేను మీతో ఒక చెప్పనా? విజ్ఞాన శాస్త్రం అనేది ఇటు ఇశ్రాయేలుకు కానీ అసలు ఏ దేశానికి కూడా శాంతిని తీసుకొని రాలేదు. కేవలము సమాధానకర్తయగు అధిపతి మాత్రమే ఆ పనిని చేయగలడు. వాస్తవానికి ఇశ్రాయేలు అనేది ప్రపంచమంతటా పాతిపెట్టబడింది. యూదుల అత్యధిక జనాభా ఇశ్రాయేల్లో లేదు, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. మరియు యూదా ప్రజలు ప్రపంచమంతటా చెదరగొట్టబడ్డారు. కానీ దేవుడు ఇశ్రాయేలు ఒక దేశంగా ఉండడాన్ని ఇంకా ముగించలేదు. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలా రాశాడు: అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పునది మీరు ఎరగరా? ప్రభువు ఇశ్రాయేలుతో సంబంధము పూర్తిగా తెంచుకొనలేదని పౌలు నమ్మాడు. పాత నిబంధనలోని చివరి రచయితల్లో ఒకడైన జకర్యా 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఇశ్రాయేలుకు ఒక కొత్త రోజు వస్తుందని వ్రాశాడు: దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి, ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ప్రవక్త అయిన ఇర్మియా చాలా భాగాల్లో ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చడం గురించి మరియు దేవుడు వారిని వారి స్వదేశానికి తీసుకువస్తాడని చెప్పాడు. ఆ సమయము ఇంకా భవిష్యత్తులోనే ఉంది. దేవుడు వారిని తిరిగి సమకూర్చినప్పుడు అది చాలా గొప్ప అద్భుతాల ద్వారా జరుగుతుంది. అవి ఐగుప్తు నుండి వారి అద్భుతమైన విడుదలను కూడా మర్చిపోయేలా చేస్తాయి. ఇది ఇతర మతపరమైన సెలవు దినం కంటే కూడా ఎక్కువ కాలము ఉత్సవంగా గొప్పగా జరపబడుతుంది. దేవుడు ఇశ్రాయేలు దేశంతో ఇంకా ముగించలేదు. మరియు ఈ ఉపమానము ఆ వాస్తవాన్ని చాలా స్పష్టం చేస్తుంది. ఇశ్రాయేలు పొలములో దాచబడినటువంటి నిధి, మరియు క్రీస్తు ఆ నిధిని కనుగొని సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనుగోలు చేసుకున్న వ్యక్తి. నిజానికి ఆయన ఆ దేశాన్ని విమోచించుకోవడానికి తనను తాను అర్పించుకున్నాడు. మీ రక్షణను మరియు నా రక్షణను కొనుగోలు చేసినట్లే మన ప్రభువు తన స్వరక్తముతో వారిని కొనుగోలు చేశాడు. క్రీస్తు ఈ భూమికి తిరిగి రాబోయే సమయంలో జరగబోయే శుద్ధి గురించి జకరియా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాశాడు: ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇక మనము అమూల్యమైన ముత్యపు ఉపమానాన్ని గురించి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలను మనం గమనిద్దాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును,
ప్రియులారా, ఈ ఉపమానం యొక్క ప్రసిద్ధ వ్యాఖ్యానము ఏమిటంటే, పాపి వ్యాపారస్తుడని మరియు మహా విలువైన ముత్యము క్రీస్తు అని చెబుతుంది. పాపి క్రీస్తును కొనుగోలు చేయడానికి తనకు కలిగినదంతయు అమ్మేస్తాడు. ఒక కీర్తన ఎలా చెబుతుంది, నేను గొప్ప విలువైన ముత్యాన్ని కనుగొన్నాను, నా హృదయము ఆనందంతో పాడుతుంది, నేను పాడాలి, ఎందుకంటే క్రీస్తు నా వాడు, క్రీస్తు నా గీతాన్ని ఉపయోగించుకుంటాడు. అయితే ప్రియులారా, నేను ఈ వాక్యాన్ని ససేమిరా అంగీకరించలేను, మరియు నేను దానిని ఆలోచనాత్మకమైన పరిగణకు అనర్హమైనదిగా భావిస్తున్నాను. ఎవరు మంచి ముత్యాలను వెతుకుతున్నారు? పాపులు రక్షణ కోసం వెతుకుతున్నారా? నా బైబిల్ ఆ విధంగా చెప్పడం లేదు. అది ఒక సేవకునిగా నా అనుభవం కాదు. పాపులు రక్షణ కోసం వెతకడం లేదు. వ్యాపారస్తుడు పాపి కాకూడదు, ఎందుకంటే అతడు చెల్లించడానికి అతని దగ్గర ఏమీ లేదు. అతడు క్రీస్తును వెతకడం లేదు. మరియు అతడు వెతికినట్లయితే అతడు ఆయనను ఎలా కొనుగోలు చేయగలడు? వ్యాపారస్తుడు తనకు కలిగినదంతయు అమ్మేస్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, ఒక పాపి తన అతిక్రమములయందు పాపములయందు చనిపోయి ఉన్నప్పుడు తనకు కలిగినదంతయు ఎలా అమ్మగలరు? ఇంకా క్రీస్తు మరియు రక్షణ అనేవి అమ్మకానికి లేవని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. రక్షణ అనేది ఒక వరము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టే తన కుమారుని ఇవ్వగలిగాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఇలా చెప్పబడింది, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ ఉపమానం యొక్క సరి అయిన వ్యాఖ్యానము క్రీస్తును వ్యాపారస్తునిగా వెల్లడిస్తుంది. ఆయన తన పరలోకపు గృహాన్ని విడిచిపెట్టి మహా విలువైన ముత్యాన్ని కనుగొనడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తప్పిపోయిన పాపులను కనుగొన్నాడు మరియు తన విలువైన రక్తాన్ని చిందించడం ద్వారా వారి కోసము మరణించాడు. ఆయన మనలను కొనుగోలు చేయడానికి మరియు దేవుని కొరకు మనలను విమోచించడానికి తనకు కలిగినదంతయు అమ్మేశాడు. పౌలు దీనిని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఇలా చెప్పాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆయన మనలను దేవుని కొరకు విమోచించుకున్నాడు. ఆయన మనలను కొనుగోలు చేశాడు. ఇప్పుడు కొద్దిసేపు ముత్యాన్ని చూద్దాం. ముత్యము సంఘానికి ప్రతీక. ముత్యము అనేది వజ్రం లాంటి రాయి కాదు. ఇది ఒక జీవి ద్వారా ఏర్పడుతుంది. ఇసుక రేణువు లేదా ఇతర బాహ్య పదార్థము ఒక చిన్న సముద్ర జీవి యొక్క చిప్పలోకి చొరబడుతుంది. ఇది దానిని బాధిస్తుంది మరియు హాని చేస్తుంది. ఆ జీవి స్పందన ఏమిటంటే ఆ బయటి పదార్థంపై ఒక పొరలా కప్పేసే స్రవాన్ని వెలువరించడం. ఆ ద్రవం పేరుకుపోతూ చివరికి ఒక ముత్యం ఏర్పడుతుంది. అది కెంపో వజ్రమో కాదు, ఒక అందమైన తెల్లని ముత్యం. ముత్యం ఇతర రత్నాల వంటిది కాదు. దాని అందాన్ని ఇనుమడింప చేయడానికి దానిని చెక్కడం సాధ్యం కాదు. అది సహజంగానే సంపూర్ణ రూపంలో ఏర్పడుతుంది. మీరు దానిని ఒక్కసారి కోసిన చాలు దానిని నాశనం చేసినట్లే అవుతుంది. ఇక ముత్యం అనేది ఇశ్రాయేలీయులచే ఎప్పుడూ చాలా విలువైనదిగా పరిగణించబడలేదు. లేఖనాల్లోని అనేక వచనాలు మనకు ఈ అభిప్రాయాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు యోబు గ్రంథం 28:18లో ముత్యాలు పగడాలతో వర్గీకరించబడ్డాయి. ముత్యము హెబ్రీలలో విలువైనదిగా పరిగణించబడనప్పటికీ ఇది అన్యజనులకు చాలా విలువైనది. ఇక్కడ 45వ వచనంలో క్రీస్తు మంచి ముత్యాలు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఆయన శిష్యులు ఎందుకు ఆశ్చర్యపోయారో నేను ఊహించగలను. తూర్పు దేశాల ప్రజలు ముత్యానికి అమాయకత్వంకు మరియు పవిత్రతకు సూచకమైన అర్థాన్ని ఇచ్చారు. ఇది రాజులు మరియు ప్రభువులకు మాత్రమే తగింది. ఈ సమాచారాన్ని మన ఆలోచనల్లో ఉంచుకొని
మళ్ళీ ఈ ఉపమానాన్ని చూద్దాం. క్రీస్తు ఈ భూమికి వ్యాపారస్తునిగా వచ్చాడు. ఆయన మనిషిని పాపంలో చూశాడు మరియు ఆయన మనిషి యొక్క పాపాన్ని తీసుకొని దానిని తన సొంత శరీరంలో భరించాడు. మన పాపము ఆయనపై వేయబడింది. ఇదే ఆ బాహ్య పదార్థం. ఆయన మన కోసము పాపంగా చేయబడ్డాడు. ఒక వ్యక్తి చెప్పినట్లుగా, నేను ఒక ఈటె గాయము ద్వారా క్రీస్తు హృదయములోకి ప్రవేశించాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, క్రీస్తు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ పాపి పట్ల క్రీస్తు యొక్క ప్రతిస్పందనను గమనించండి. ఆయన తన స్వంత నీతిని మన చుట్టూ ఆవరింపజేస్తున్నాడు. ఆయన తన స్వంత ధవలవర్ణమయమైన నీతి వస్త్రంతో మనలను కప్పివేస్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం ప్రకారము, క్రీస్తు మనలను ఇప్పుడు ఎలా ఉన్నామో కాకుండా ఒకరోజు ఎలా ఉండబోతున్నామో, అనగా ఆయనకు కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను చూస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు సంఘాన్ని పొందుట కొరకు తనకు కలిగినదంతయు అమ్మేశాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనము బైబిల్ యొక్క చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు నూతన యెరూషలేము యొక్క వివరణను, సంఘం యొక్క భవిష్యత్తు గృహాన్ని మనము కనుగొంటాం. పట్టణం యొక్క బయటి భాగంలోని చిహ్నాన్ని గమనించండి. ద్వారాలు ముత్యాలతో చేయబడ్డాయి. అది అనుకోకుండా జరిగింది కాదు. ప్రియ స్నేహితుడా, ఇది క్రీస్తు రూపకల్పన ద్వారా ఆ విధంగా ప్రణాళిక చేయబడింది. ఆయనే వ్యాపారస్తుడు. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. ఇక సముద్రంలో వేయబడిన వలను గూర్చిన ఉపమానాన్ని గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 49 వచనాలను మనం గమనిద్దాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి, ఇక్కడ అలాగే యుగ సమాప్తి అందు జరుగును అనే మాటను చూస్తాం. కాలం అనున్నది ఇక ఉండదు అనేది నిజం. దాని అర్థము అప్పుడు నిత్యత్వం ప్రారంభమవుతుంది. యుగ సమాప్తి అంటే క్రీస్తు భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి తిరిగి వచ్చే సమయం. ఇక 13వ అధ్యాయము 50వ వచనాన్ని గమనిద్దాం. వీరిని అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ప్రియులారా, మన ప్రభువు ఈ భాగములో నశించడం అనేది భయంకరమైన విషయం అని స్పష్టం చేస్తున్నాడు. వివిధ రంగాల్లో కొన్ని శాస్త్రీయ ఆధారాలను సమర్పిస్తున్న కొందరు వ్యక్తులు వ్రాసినటువంటి ఒక శాస్త్రీయ పత్రాన్ని చదవడం నాకు చాలా ఆసక్తిని కలిగించింది. వారి వాదన ఏమిటంటే, విజ్ఞాన శాస్త్రానికి అనేక విషయాలపై ఖచ్చితమైన అవగాహన లేదు. ఉదాహరణకు అణు విస్ఫోటనం ఖచ్చితంగా ఏమి చేస్తుందో వారికి తెలియదు. జీవయుద్ధం యొక్క పరిణామాల గురించి వారికి ఖచ్చితంగా తెలియదు. గర్భ నిరోధక మాత్ర ప్రభావం గురించి వారికి ఖచ్చితంగా తెలియదు. ఇంకా అనేక ఇతర విషయాలు ప్రస్తావించబడ్డాయి. అప్పుడు ఆ శాస్త్రవేత్తల్లో ఒకరు ఇలా అన్నారు, ఇది నిత్యత్వము అనే విషయం లాంటిది. పరలోకం ఉందో నరకం ఉందో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు పరలోకానికి వెళ్తారని నిర్ధారించుకోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ మీరు పొరబడినప్పటికీ మీరు క్షేమంగానే ఉంటారు. కానీ మీరు పొరబడితే
అది ఖచ్చితంగా చెడుగా పరిణమిస్తుంది అని అన్నాడు. మరియు అది నిజంగానే చాలా చెడుగా పరిణమిస్తుందని మన ప్రభువు కూడా చాలా స్పష్టంగా తెలియజేశాడు. ప్రియులారా, ఈ రోజుల్లో చతురత గల వ్యక్తిగా ఉండటాన్ని నాగరికతగా భావిస్తారు. నిశ్చయంగా మీరు నరకం ఉనికిని నిరాకరిస్తే మిమ్మల్ని పాతకాలపు మనిషిగా పరిగణించరు. కానీ నా ప్రియమిత్రమా, వాస్తవానికి దాని గురించి మీకేం తెలియదు కదా. మీరు సరే మీకు కూడా తెలియదు కదా అని అనవచ్చు. అయితే ఈ గ్రంథంలో ఏముందో నాకు తెలుసు. మరి బైబిలు తాను ప్రవచించిన ప్రతి విషయంలోనూ ఖచ్చితమైనది కాబట్టి, మరియు నా స్వంత జీవితంలో అది నిజమని నేను నిరూపించుకున్నాను కాబట్టి, నరకం గురించిన దాని వర్ణనలో అది ఖచ్చితమైనదని నేను నిశ్చయించుకుంటాను. మరియు నేను ఆ ప్రాతిపదిక పైనే పనిచేస్తాను. మరియు అది కేవలం ఒక ప్రాతిపదిక కంటే ఎక్కువ అని అంటాను. ఉదాహరణకు, మీ పట్టణాన్ని ఒక తుఫాను తాకబోతుందని మీకు చెబితే మీరేం చేస్తారు? మీకు ఆ సమాచారం ఇచ్చిన తర్వాత ఎవరో వచ్చి 10 ఏళ్ల క్రితము తుఫాను గురించి హెచ్చరించారు, కానీ ఏ తుఫాను అప్పుడు రాలేదు అని అనవచ్చు. అప్పుడు మీరు సరే 10 ఏళ్ల క్రితము వారు చెప్పింది తప్పై ఉండవచ్చు, కానీ ఈసారి నిజం కావచ్చు, కాబట్టి నేను తుఫాను నుండి రక్షణ కల్పించే ఆశ్రయానికి వెళ్తాను అని అంటారని నేను అనుకుంటున్నాను. మీరు అలా చేయకపోతే అవివేకులు అవుతారు. మరి నరకం గురించిన క్రీస్తు హెచ్చరికను తిరస్కరించిన వ్యక్తి సంగతి ఏంటి? అతడు నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అంటాడు. ఒకవేళ గనక అతడు తప్పైతే అది అతని దురదృష్టం. మన ప్రభువైన యేసు స్వయంగా ఈ ఉపమానంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరు చేసి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ఇక ఒక గృహస్థుని గూర్చిన ఉపమానాన్ని మనం తెలుసుకుందాం. కొంతమంది ఈ వచనాన్ని ఒక ఉపమానం అంటారు, మరియు మరికొందరు అనరు. అయినప్పటికీ ఈ ఒక్క వచనం యొక్క విషయం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. 13వ అధ్యాయము 52వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. ప్రియులారా, ఇది అత్యంత వ్యక్తిగతమైన వచనం. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని బోధించేవారికి, ప్రకటించేవారికి ఇది మరీ ముఖ్యమైనది. పాత విషయాలను, క్రొత్త విషయాలను రెండింటిని వెలికి తీసి అందించడం నా బాధ్యత. కొందరు నాతో ఇలా అంటారు, ఓహో ఇదంతా నేను ఇంతకుముందే విన్నాను కదా. నిస్సందేహంగా వారు వినే ఉంటారు. పాత విషయాలను తిరిగి అందించడం నా విధి అయినప్పటికీ వాటితో పాటు కొన్ని క్రొత్త ఆలోచనలను కూడా మీ ముందుకు తీసుకురాగలనని నేను ఆశిస్తున్నాను. ఈ ఉపమానాలు బోధించిన తర్వాత ప్రభువైన యేసు తన స్వంత పట్టణమైన నజరేతు వైపు వెళ్ళాడు. గమనించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ప్రియులారా, క్రీస్తు కాలములో వారు ఆయన అద్భుతాలు చేయగలడా లేదా అని ఎప్పుడూ ప్రశ్నించలేదు అనే వాస్తవానికి నేను మీ దృష్టిని మరలా ఆకర్షిస్తున్నాను. వారి ప్రశ్న ఏమిటంటే, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఆయన తన జ్ఞానాన్ని ఎక్కడ నుండి పొందుతున్నాడు? మరియు ఆయన ఈ శక్తివంతమైన పనులను ఎలా చేయగలుగుతున్నాడు అనేది వారి ప్రశ్న. ఇక 13వ అధ్యాయము 55వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? అదే వారిని గొప్ప గందరగోళానికి గురి చేసింది. ఆయన నిజంగా ఎవరో వారు గుర్తించలేదు. వారికి ఆయన కేవలము ఒక వడ్రంగి కుమారునిగా మాత్రమే కనిపిస్తున్నాడు. అలాగే నేటికి కొంతమంది వ్యక్తులకు ఆయన అలాగే ఉంటున్నాడు. ఆయన ఒక గొప్ప బోధకుడు, ఒక గొప్ప మనిషి, ఒక అద్భుతమైన వ్యక్తి అని వారు అనుకుంటారు. ఇక్కడ వీరికి ఆయన కేవలము ఒక వడ్రంగి కుమారుడు మాత్రమే. 13వ అధ్యాయము 56వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా?
ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ప్రభువైన యేసుకు సహోదరులు మరియు సహోదరీలు ఉన్నారని స్పష్టంగా ఉంది. అయితే వారు ఆయన కంటే చిన్నవారు. మరియా మరియు యోసేపులకు జన్మించారు. ఆయన నిజంగా దేవుని కుమారుడని వారు ఆయన పునరుత్థానం పొందే వరకు అర్థం చేసుకోలేదు. ఇక 13వ అధ్యాయము 57వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను. ప్రియులారా, మీరు చూసినట్లయితే ఆయన స్వదేశ ప్రజలు ఆయనతో మరియు ఆయన కుటుంబంతో చాలా సుపరిచితులై ఉండడంతో వారు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. అంటే వారు ఆయనను గురించి కోపడ్డారు. వారు అతని కుటుంబం మాకు తెలుసు, అతడు మా మధ్యనే పెరిగాడు, తను బోధించే విషయాలను ఇంతకీ అతడు ఎక్కడి నుండి పొందుతున్నాడు అన్నారని నేను భావిస్తున్నాను. ఇక 13వ అధ్యాయము 58వ వచనాన్ని గమనిద్దాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ప్రియులారా, ఇది ఒక గొప్ప అద్భుతమైన ప్రకటన అని చెప్పాలి. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు దేవుని శక్తిని పరిమితం చేసింది ఏమిటో గమనించండి. అది వారి అవిశ్వాసం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన వాటిని చేయలేకపోయాడని కాదు, కానీ వారి అవిశ్వాసం కారణంగా ఆయన అక్కడ చాలా తక్కువ అద్భుతాలు చేశాడు. నా ప్రియ స్నేహితుడా, మీరు మరియు నేను ఎదుర్కొంటున్న గొప్ప సమస్య ఏమిటంటే మనకు నమ్మడానికి విశ్వాసం లేదు. నేను పురుషులు మరియు స్త్రీల రక్షణను గురించిన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు నశించిపోయిన వారిని రక్షించగలడని నమ్మే విశ్వాసం మనకు అవసరం. ఆయన నేడు మీ స్వంత సమాజములో, మీ చర్చిలో లేదా సంఘములో, మీ కుటుంబంలో మరియు మీ స్వంత జీవితంలో అవిశ్వాసము చేత పరిమితం చేయబడ్డాడు. మరియు చాలాసార్లు ఇది మన జీవితంలో ఖచ్చితంగా నిజం అని చెప్పాలి. మన ప్రభువు ఇక్కడ గొప్ప సత్యాన్ని పేర్కొన్నాడు. ఈ సత్యాన్ని దాటవేయకుండా మనం చూసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికే ఈ సందేశం ద్వారా దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండవచ్చు. ఈ సత్యాలను మీ ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సు. అమూల్యమైన ముత్యపు ఉపమానంలో ముత్యం దేనికి ప్రతీకగా ఉన్నది? అమూల్యమైన ముత్యపు ఉపమానంలో ముత్యం దేనికి ప్రతీకగా ఉన్నది? 1. దేవుని వాక్యమునకు, 2. దేవుని సంఘమునకు, 3. దేవుని ఆశీర్వాదాలు. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.